ఇండియాలో ఉండే స్టూడెంట్స్కి ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అంటే అప్పట్లో యూఎస్ వెళ్ళిన వాళ్ళు బాగా సెటిల్ అయి ఉంటారు, తర్వాత అప్పట్లో యూకే వచ్చిన వాళ్ళు బాగా సెటిల్ అయి ఉంటారు. ప్రజెంట్ న్యూజిలాండ్ ఓపెన్ చేసింది కాబట్టి ఎవరైనా ప్రజెంట్ న్యూజిలాండ్ వెళ్ళే వాళ్ళు, కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇది ఇనిషియల్ టైమ్స్ కాబట్టి వాళ్ళు బాగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ర్యాండమ్ కాల్స్ చేసి మాట్లాడుతున్నప్పుడు కొన్ని నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. దాంట్లో ఏంటంటే మోసపోతున్నాం, కొంతమంది మా దగ్గర 50,000 1,00,000 దాకా ఛార్జ్ చేశారు, ఇంకొంతమంది ఏంటంటే వీసా టైంలో మీరు అమౌంట్ ఇవ్వకపోతే వీసా రాదని భయపడుతున్నారు. ఇలాంటి నా దాకా వచ్చాయన్నమాట. సో అందుకు నేను ఇప్పుడు ఓపెన్గా ఈ మాట చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పేవాను కాదు. ఎవరు కూడా ఏ రూపాయి ఎక్కడ ఛార్జ్ చేయరు. ఒకవేళ ఛార్జ్ చేస్తుంటే మీరు డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. ఇచ్చేయి. మ్యారీడ్ చేసుకొని ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నా కూడా ఆ రష్యన్ గవర్నమెంట్ రమ్మని చెప్తుంది వాళ్ళని. మీకు తెలిసిందే, ఇక నేను చెప్పేది ఏముంది, కానీ నేనైతే 1 రూపీ కూడా ఎక్కడ ఎవరి దగ్గర ఛార్జ్ చేయము, అవి ఏమి ఉండదు అనమాట. సో ఎవరికైనా కానీ నెక్స్ట్ మే ఇంటేక్కి లేకపోతే సెప్టెంబర్ ఇంటేక్కి వెళ్ళాలి అనుకుంటే అది ఏ కంట్రీ అయినా నన్ను ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీరు వచ్చి రష్లో ఉండే రష్యన్లో జాబులు దొరక బాధపడేదానికంటే ఇంకా ఫ్రీగా అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన జాబ్ చేసుకుని ఇంతకంటే మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. హాయ్ అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నారు ఎన్ఎన్సీ టాక్. సో ఇండియాలో ఉండే స్టూడెంట్స్కి ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఎందుకు అని అంటే ఎవరైనా కానీ యూఎస్కి కానీ లేకపోతే యూకేకి కానీ స్టడీస్కి చూస్తున్నారు అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చాయిస్ కింద న్యూజిలాండ్ గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్ తీసుకొచ్చింది. ఎవరైనా కానీ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి పిహెచ్డబ్ల్యూ 3 years దాకా పిహెచ్డబ్ల్యూ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. డిపెండ్స్ ఆన్ యువర్, అంటే మీరు బ్యాచిలర్స్కి వస్తుంటే ఇట్ గివ్స్ 2 years పిహెచ్డబ్ల్యూ, లేకపోతే మాస్టర్స్ కూడా అక్కడే చేసేలా ఉండే దే విల్ ప్రొవైడ్ యూ 3 years పిహెచ్డబ్ల్యూ అనమాట. సో ఇది చాలా గుడ్ ఇనిషియేటివ్, అండ్ దట్ టు దే ఆర్ గివింగ్ యూ స్కిల్డ్ వర్క్ వీజాస్. ఎవరైనా కానీ అక్కడ ప్రజెంట్ చాలా జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. న్యూజిలాండ్ గవర్నమెంట్ రీసెంట్ టైమ్స్ దాకా ఇలాంటి స్కీమ్స్ ఎప్పుడు లాంచ్ చేయలేదు. ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్గా ఉండి, ఎందుకు అని అంటే నేను చాలామందిని చూశాను నా ఫ్రెండ్స్ని న్యూజిలాండ్ వర్క్ వీసాలకి వెళ్ళున్న వాళ్ళు. సో వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎర్న్ చేసుకొని తర్వాత రిటర్న్స్ వచ్చిన వాళ్ళే. ఆ టైమ్స్లో నన్ను చాలామంది అడిగారు, ఏమన్నా మీరు మాస్టర్స్కి చేయగలరా అనేది. ఆ టైంలో మాకు పాసిబిలిటీస్ లేకపోతుండే. అఫీషియల్గా నేను న్యూజిలాండ్ గవర్నమెంట్ మన ఇండియాతో టైఅప్ అయి ఉంది కాబట్టి సో అఫీషియల్గానే మనం ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు చేయొచ్చు. సో ఎవరైనా కానీ మాస్టర్స్కి ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు, లేదంటే బ్యాచిలర్స్కి ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఎవరైనా న్యూజిలాండ్కి ట్రై చేస్తుంటే ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు యూస్ఫుల్గా ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి, లేకపోతే మీకు అండ్ ఇంకో మోర్ బెనిఫిట్ ఏంటి అంటే కంపేర్ టు యూకే, కంపేర్ టు యూఎస్ఏ మనకి ఫీజెస్ అనేది అఫోర్డబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి యూనివర్సిటీస్ వైజ్ కూడా. అండ్ కంట్రీ కూడా చాలా బాగుంది, రీసెంట్ టైమ్స్లోనే లాంచ్ చేశారు కాబట్టి. అంటే ఒక డిఫరెన్స్, అంటే నాకు తెలిసిన ఒక డిఫరెన్స్ ఏముంటుందంటే, అంటే అప్పట్లో యూఎస్ వెళ్ళిన వాళ్ళు బాగా సెటిల్ అయి ఉంటారు, తర్వాత అప్పట్లో యూకే వచ్చిన వాళ్ళు బాగా సెటిల్ అయి ఉంటారు. అలాగా ప్రజెంట్ న్యూజిలాండ్ ఓపెన్ చేసింది కాబట్టి ఎవరైనా ప్రజెంట్ న్యూజిలాండ్ వెళ్ళే వాళ్ళు, కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇది ఇనిషియల్ టైమ్స్ కాబట్టి వాళ్ళు బాగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకసారి బాగా దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు చెప్తున్నా అనేది, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న పీపుల్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న కంట్రీలో మీరు మళ్ళీ వచ్చి తర్వాత ఇక్కడ జాబ్స్ లేక వరీ అవ్వడం కంటే కూడా కొత్తగా ఓపెన్ చేసిన కంట్రీ అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. చాలామందికి అది తెలియకపోవచ్చు. మీరు వచ్చి రష్లో ఉండే రష్యన్లో జాబులు దొరక బాధపడేదానికంటే ఇంకా ఫ్రీగా అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన జాబ్ చేసుకుని ఇంతకంటే మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ పాసిబిలిటీస్ ఒకసారి చూసుకోండి. ఎవరైనా కానీ అబ్రాడ్ స్టడీస్కి వెళ్తుంటే ఒకసారి న్యూజిలాండ్ పైన బాగా దృష్టి పెట్టండి. మీకు వీటిపైన ఏమన్నా యూనివర్సిటీస్ కావాలన్నా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా ఎవ్రీథింగ్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్ టు రష్యా కూడా బాగా వెల్కమ్ చేస్తుంది ఇండియన్ పీపుల్స్ని.
మోస్ట్లీ అక్కడ ఏంది అంటే జాబ్ వీసాస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ దట్ టూ కొన్ని జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా గానీ రష్యా వెళ్ళాలి అని అనుకుంటే ఎందుకనంటే మీకు తెలిసిందే రష్యన్ గవర్నమెంట్‌కి, మన ఇండియన్ గవర్నమెంట్‌కి మ్యూచువల్ కనెక్షన్స్ చాలా బావుంటాయి. సో, వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు ఇండియన్ పీపుల్స్‌ని. ఎవరైనా గానీ మీరు మాస్టర్స్‌కి వెళ్దాం అనుకున్నా, లేకపోతే మీరేమన్నా జాబ్ వీసాస్ చూసుకుంటున్నా, లేకపోతే మీరక్కడికెళ్ళి విజిటింగ్ వీసాలు వేసుకోవాలన్నా ఇదొకసారి రష్యన్ గూడా ఒకసారి చూడండి. ఎందుకనంటే అక్కడ పాపులేషన్ గూడా తగ్గింది. సో, మీరెవరైనా ఇక్కడికి వచ్చి మ్యారీడ్ చేసుకొని ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నా గూడా రష్యన్ గవర్నమెంట్ రమ్మని చెప్తుంది వాళ్ళని. సో, ఒకసారి దాని మీద గూడా ఒకసారి దృష్టి పెట్టండి. ఎవరైనా గానీ రష్యన్‌గా మీకు తెలిసిందే ఇంక నేను చెప్పేదేముంది గానీ. సో, అక్కడికెళ్ళి ఇంకేదన్నా చూద్దాము అనుకుంటే వాళ్ళకి గూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఒకసారి అది గూడా మీ ఒకసారి లుక్కేసుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నాను. అది ఎలా ఉంటది ఏంటి అనేది. అండ్ ఇంకో మోర్ చాయిసెస్ ఏంటి అంటే యూరోపియన్ కంట్రీస్ ఏదైతే ఈ యూరప్ కాంటినెంట్‌లో యూరోపియన్ కంట్రీస్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిల్లో కూడా కొన్ని జాబ్ వీసాస్ చేయడానికి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట. సో, ఎవరైనా గానీ జాబ్ వీసాస్ దీంట్లో ట్రై చేద్దాం అనుకుంటే మీరు అఫీషియల్‌గానే కొన్ని ట్రై చేసుకోవచ్చు. సో, ఈ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనంటే చాలామంది తెలిసి తెలియక అమౌంట్‌లు వాళ్ళకి ఈళ్ళకి పే చేసుకొని మళ్ళీ ఆ అమౌంట్ రాక ఇబ్బంది పడతా ఉంటారు. అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆ వెబ్‌సైట్‌లు చెక్ చేసుకోవడం, లేకపోతే మీరు ట్రస్టబుల్ అన్న పీపుల్స్‌ని ఒకసారి మీరు అప్రోచ్ అయ్యి ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడి వన్స్ ఒక్క రూపాయి మీరు పే చేశాక ఒక్క రూపాయి కూడా మీకు వెనక్కి రాదు. సో, అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని ఏదన్నా ఉందంటే పే చేసుకోండి. ఎందుకనంటే యూరోపియన్ కంట్రీస్‌లో ప్రెజెంట్ కొన్ని జాబ్ ఓపెనింగ్స్ అనేవి పడుతున్నాయి. మాకు కొన్ని తెలిసాయి. ఎవ్రీథింగ్ అంతా కూడా నేను చెక్ చేస్తానే ఉన్నాను. ఓకే చేసుకోవచ్చు అన్నట్టుగానే ఉంది. మేబీ ఓ 3, 4 మంత్స్ ప్రాసెసింగ్ ఏదో అంటున్నారు. సో, అంటే నేను ఏది రికమెండ్ చేయను. మీకేది నచ్చితే దానికొకసారి మీరు ట్రై చేయండి. కానీ నేను న్యూజిలాండ్ అయితే ఒకసారి నేను రికమెండ్ చేస్తాను. ఒకసారి దానికొకసారి మీరు ట్రై చేయండి. ఎవ్రీథింగ్ మీకంతా కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, ఇది ఫ్రెండ్స్ ఎవరైనా గానీ న్యూజిలాండ్ గానీ, లేకపోతే యూకే గానీ, యూఎస్ఏ గానీ, లేకపోతే ఆస్ట్రేలియా గానీ, కెనడా గానీ ఏ కంట్రీ అయినా గానీ ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే ఎవరికైనా మాస్టర్స్ డిగ్రీ కావాలి అని అనిపిస్తే ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు కావాలంటే నేను షార్ట్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు వీసా ఫ్రీ చాలా చాలా బావుంటది. మనం చేసే ప్రాసెస్ అంతా గూడా. సో, అంటే ఇన్ని డేస్ నేను చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నన్ను కొంతమంది కాల్స్ నేను ఈ మధ్య కాలంలో ర్యాండమ్ కాల్స్ చేసి మాట్లాడుతున్నప్పుడు కొన్ని నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. దాంట్లో ఏందంటే ఇలా మోసపోతున్నాం. కొంతమంది మా దగ్గర 50,000, 1,00,000 దాకా చార్జ్ చేశారు. ఇంకొంతమంది ఏందంటే వీసా టైంలో మీరు అమౌంట్ ఇవ్వకపోతే వీసా రాదని భయపెడుతున్నారు. ఇలాంటివి నా దాకా వచ్చాయన్నమాట. సో, అందుకు నేనిప్పుడు ఓపెన్‌గా ఈ మాట చెప్తున్నాను. లేకపోయింటే నేను చెప్పేవాడిని కాదు. ఎవరైనా గానీ ఇలాగా ప్రాసెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరు గూడా ఏ రూపాయి ఎక్కడ ఛార్జ్ చేయరు. ఒకవేళ ఛార్జ్ చేస్తుంటే మీరు మంచి ప్లేస్‌లోనే ఉన్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. నేనైతే రూ. 1 కూడా ఎక్కడ ఎవరి దగ్గర ఛార్జ్ చేయము. ఏమి ఉండదనమాట. ఎవ్రీథింగ్ అంతా కావాలన్నా గానీ మనకంతా ప్రాసెస్ అంతా ఫ్రీగానే ఉంటది. అండ్ దట్ టూ మీకు ఏ డౌట్ ఉన్నా గానీ పిన్ టు పిన్ అంతా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఎవరికైనా గానీ నెక్స్ట్ మే ఇంటేక్‌కి లేకపోతే సెప్టెంబర్ ఇంటేక్‌కి వెళ్ళాలి అనుకుంటే అది ఏ కంట్రీ అయినా నన్ను ఒకసారి కన్సల్ట్ అవ్వండి. 100% మనకి ఈజీగానే ప్రాసెస్ చేస్తాననమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ నవీన్ ఫ్రమ్ ఎన్ఎన్‌సి టాక్స్. పాసిబిలిటీ ఉంటే ఏదన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్‌లోనే బాగా గ్రో అవుతా ఉంది. సో, మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా తీసుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ నవీన్ ఫ్రమ్ ఎన్ఎన్‌సి టాక్స్.